తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు దీవెనలకు కారణ సంబుద్ధుడైన యేసయ్యని స్తోత్రాలనైనా, నీ దయగలిగినటువంటి ప్రేమతో కృపతో మమ్మల్ని అందరినీ నీకు రెక్కల చాటున భద్రపరిచి కాచి దాచి కాపాడుతూ ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, గణపరచడానికి, నిన్ను మహిమపరచడానికి మీరు మా జీవితాల్లో ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో వాక్యం వినుచుండగా మాకు కావలసిన ఆత్మీయ వాక్యాన్ని అందించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు క్రీస్తునామమును బట్టి వేడుకను ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తునామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారా? మీ అందరి కోసం అనుదినము మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా గురించి ప్రార్థన చేస్తున్నారని మేము విశ్వసిస్తున్నాం. ఈ సమయంలో వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీ 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీ 2వ అధ్యాయము 12వ వచనాన్ని. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీకి రాస్తున్నటువంటి పత్రికలలో ఆయన ఈ పత్రికలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఆయన రాశాడు. ఈ ఫిలిప్పీ సంఘము మరి అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి ఆ వాక్యానికి విధేయులైనటువంటి వారుగా ఉన్నారు. ప్రేమ చూపటంలో, అలాగే యథార్థమైన జీవితంలో, భక్తి విషయాల్లో వారు ఉన్నారు. అయితే మరి అపోస్తలుడైన పౌలు ఆయన మిషనరీ ప్రయాణంలో ఆయా స్థలాలకి ఆయన వెళ్తూ ఉన్నాడు. కారణంగా మరి అపోస్తలుడైన పౌలు వేరే దేశం వెళ్ళాడు, వేరే ప్రాంతం వెళ్ళాడు. ఆ సమయంలో ఈ ఫిలిప్పీల యొక్క సంఘము గురించి అపోస్తలుడైన పౌలు కొన్ని విషయాలు తెలుసుకుని, కొన్ని విషయాలు విన్న తర్వాత ఆయన ఈ పత్రిక వారికి రాస్తూ ఉన్నాడు. రాస్తూ 2వ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో వారు గుర్చినటువంటి విషయాలు, సువార్త గుర్చినటువంటి విషయాలు, వారు ఉన్నటువంటి విశ్వాసం, వారు చేసినటువంటి ప్రయాస, అన్ని విషయాలు ఆయన రాస్తూ 2వ అధ్యాయాన్ని దగ్గరకు వచ్చేసరికి ఈ 12వ చరణంలో ఆయన రాస్తున్నాడు. కాగా నా ప్రియురాల మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ ఫిలిప్పీ సంఘానికి ఆయన రాస్తూ ఉన్నాడు. ఈ ఫిలిప్పీ సంఘము ఈ అపోస్తలుడైన పౌలు ఉన్నంత సేపు కూడా వారు చాలా భక్తిగా, యథార్థంగా, విధేయతగా ఉన్నారు. ఎందుకంటే ఈ అపోస్తలుడైన పౌలు చేసినటువంటి బోధ గాని, అపోస్తలుడు పౌలు చేసిన ప్రార్థన గాని, అపోస్తలుడు పౌలు చెప్పినటువంటి మాటలు గాని వారిన్నప్పుడు వారిలో పరిశుద్ధాత్మ మరి వారిలో ఉబికేది, లేకపోతే పరిశుద్ధాత్మ వారిలో కార్యం చేసేది. కనుక అపోస్తలుడైన పౌలు వేరే స్థలానికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి వెళ్ళినటువంటి సమయంలో వారిలో సంఘములో కొన్ని మరి విభేదాలు మరి వచ్చినట్లుగా మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు సంఘములో ఉన్నంతసేపు కూడా చాలా బాగా ఉన్నారు. కానీ అపోస్తలుడైన పౌలు వేరే స్థలానికి వెళ్ళినప్పుడు వారు ఏం చేశారంటే వారంట
ఒకరికి ఒకరు ఐక్యత లేనటువంటి వారిగా ఉన్నారంట. ఒకరి మీద ఒకరు తిరగబడే వారిగా ఉన్నారు. ఒకరి మాట ఒకరు లెక్క చేయలేని వారిగా అయిపోయారు. కనుక అపోస్తలుడైన పౌలు ఈ మాటలు విన్నప్పుడు ఆయన స్పందించి ఈ ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఏమని అంటే, మరి నేను మీతో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలాగ ఉండాలి అన్నట్లుగా ఆయన ఇలాగ చెప్తున్నాడు. నా ఎడల ఉన్నప్పుడు మాత్రమే, నా విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, నేను ఉన్నప్పుడు మాత్రమే భక్తి కలిగినటువంటి వారిగా ఉండడం కాదు, నేనున్నప్పుడు మాత్రమే మీరు ప్రార్థన చేయడం కాదు, నేనున్నప్పుడు మాత్రమే సాక్ష్యాలు చెప్పడం కాదు, నేనున్నప్పుడు మాత్రమే ప్రవచనాలు చెప్పడం కాదు, కానీ నేను లేనప్పుడు కూడా మీరేం చేయాలంటే దేవునికి భయముతోనూ వణుకుతోనూ ఉండాలి. దేవుని పట్ల భయము కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యము అనేక సార్లు చెప్తుంది భయభక్తులు అనేటువంటి మాట. భయము ప్లస్ భక్తి ఉండాలి. కనుక అపోస్తలుడైన పౌలు ఆయన సేవకుడు ఉన్నంతసేపు వారు చాలా భయము కలిగినటువంటి వారిగా, భక్తి కలిగినటువంటి వారిగా ఉన్నారు. ఆయన ఉన్నంతసేపు ప్రార్థన చాలా బాగా ప్రార్థన చేశారు. వారు ఉన్నంతసేపు సాక్ష్యాలు బాగానే చెప్పారు. వారు ఉన్నంతసేపు మరి చాలా భయభక్తులు కలిగినటువంటి వారిగా ఉన్నారు. కానీ అపోస్తలుడైన పౌలు లేనప్పుడు వారు ఏం చేస్తున్నారంట, వారు ఒకరికొకరు కొన్ని విభేదాలు వచ్చేసి కారణంగా పౌలు రాస్తున్నాడు, పత్రిక రాస్తున్నాడు, నేను మీ వద్ద ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నేను లేనప్పుడు కూడా మీరేం చేయాలంటే మీరు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి కదా. చాలా మంది ఇంట్లో తండ్రి ఉంటే పిల్లలు చాలా భయం కలిగినటువంటి వారిగా ఉంటారు. తండ్రి బయటికి వెళ్ళిపోతే మళ్ళా వారు అల్లరి ప్రారంభిస్తారు. కనుక అలాగ కాదు, భక్తి ఆ యొక్క విధానంగా ఉండకూడదు. భక్తి అపోస్తలుడైన పౌలు అందుకే అంటున్నాడు, నేనున్నప్పుడు చాలా భక్తి కలిగినటువంటి వారు ఉన్నారు, కానీ నేను లేనప్పుడు మీరు అలా ఉండకూడదు. నేను లేనప్పుడు కూడా నేను ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలా ఉండమని ఆయన చెప్తున్నాడు. ఏమని అంటే భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనండి. భయముతోనూ వణుకుతోనూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కాలంలో ఈ పరిస్థితులు మనం గమనించినట్లయితే సమాజంగా కూడి మనం ప్రార్థించడానికి లేదు, సమాజంగా కూడి దేవుని ఆరాధించడానికి లేదు, సమాజంలో సాక్ష్యం చెప్పడానికి లేదు. ఇప్పుడు నీవు నేను ఎలా ఉండాలంటే భయము భక్తి కలిగినటువంటి వారిగా, భయముతో వణుకుతో మన సొంత రక్షణను కాపాడుకోవాలి. మన సొంత రక్షణను మనం రక్షింపబడినటువంటి కాలంలో, మనం మొదట్లో రక్షింపబడినటువంటి ఆ యొక్క సమయంలో ఉన్నటువంటి విశ్వాసం కానీ, ప్రార్థన కానీ, సాక్ష్యం కానీ ఎలాగైతే ఉందో మన జీవితంలో అది కడ వరకు కూడా అది ఉండాలి. కనుక పాస్టర్ గారు ఉన్నంతసేపు కూడా వీళ్ళు చాలా భక్తితో ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నంతసేపు కూడా చాలా వినయంగా ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నంతసేపు కూడా చాలా యథార్థంగా ఉన్నారు. కనుక ఈ కాలంలో మనం చేయవలసింది ఏంటంటే మనకు మనంగా దేవుని స్తుతించాలి, మనకు మనంగా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, మనకు మనంగా మన సాక్ష్యం చెప్పుకోవాలి, మనకు మనంగా బోధించుకోవాలి. కనుక సేవకుడు నీ దగ్గరకు వచ్చి వాక్యం చెప్పకపోయినా, సేవకుడు వచ్చి సమాజ మందిరంలో వాక్యం చెప్పకపోయినా, ఈనాడు ఉన్న పరిస్థితులు బట్టి ఎవరికి వారు ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి, అలాగే ఎవరికి వారే సాక్ష్యం చెప్పుకోవాలి, ఎవరికి వారే ప్రసంగాలు చేసుకోవాలి. కనుక అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీ సొంత రక్షణను కొనసాగించండి, సొంత రక్షణను కొనసాగించండి. సొంత రక్షణ అనగా మనకు మనంగానే మనం ఏం చేయాలంటే మన రక్షణను కాపాడుకోవాలి, మనకు మనంగానే మనం బోధించుకోవాలి, మనకు మనంగానే మనం ఏం చేయాలంటే సిద్ధపడాలి. కనుక మరి ఈ కడవరి కాల సమయంలో ఈ జరుగుతున్న విషయాలలో మనం ఏం చేయాలంటే మన సొంత రక్షణ కాపాడుకోవాలి.
ఆది కాండములో మనం చూసినట్లయితే 6వ అధ్యాయములో, ఆది కాండం 6వ అధ్యాయము 8 నుంచి గనక 8-9 వచనాలు గనక మనం చదివినట్లయితే అక్కడ ఒక ఆయన ఉంటాడు. ఆయన పేరు మరి నోవహు గారు. నోవహు గారు ఉన్నటువంటి కాలంలో పరిస్థితి మనం గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. వారందరూ కూడా ఎలాగైపోయారంటే వారు భ్రష్టులైపోయారు. వారందరూ కూడా పాపాత్ములైపోయారు. వారందరిని చూసినప్పుడు దేవునికి సంతాపం కలిగింది, దేవునికి బాధ కలిగింది. దేవుడు అనుకున్నాడు, ఈ ప్రజల్ని నేను ఎందుకు చేశానా, ఈ ప్రజల్ని ఎందుకు నేను ఇలాగ పుట్టించానా అని దేవుడు బాధపడ్డాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నిన్ను చూసి దేవుడు బాధపడుతున్నాడా? ఒకవేళ నిన్ను చూసి దేవుడు దుఃఖపడుతున్నాడా? ఒకవేళ నిన్ను, నీ కుటుంబాన్ని చూసి దేవుడు బాధపడుతున్నాడా అనేటువంటి విషయాన్ని గమనం చేయాలి. ఎందుకు అంటే ఆ యొక్క ఆదికాండం 6వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే వాళ్ళందరూ కూడా ఎలా అయిపోయారంటే బలత్కారముతో నిండు వారుగా అయిపోయారు. బలత్కారంతో వారిలో ఏమాత్రం కూడా భయము లేదు, వారిలో కూడా ఏమాత్రం కూడా వణుకు లేదు, వారిలో ఏమాత్రం కూడా వారిలో దేవుని పట్ల ఉన్నటువంటి భయం లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వారు విచ్చలవిడిగా తయారైపోయారు. కనుక అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులను చూసినట్లయితే అప్పుడు నోవహు ఒకడే నీతిమంతుడిగా కనపడ్డాడంట. ఒకసారి చదువుకుందాం, మాటలు మనం చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయము 8-9 వచనాలను మనం చదువుకుందాం. అయితే నోవహు యెహోవా సృష్టి యందు దృష్టి యందు కృప పొందిన వాడు ఆయను. ఇక్కడ మనం గమనించినట్లయితే నోవహు యెహోవా దృష్టి యందు ఎలా ఉన్నాడంట? కృప పొందిన వాడు ఉన్నాడు. యెహోవా దృష్టి యందు, యెహోవా చూడగానే యెహోవా కనుదృష్టికి నోవహు ఎలా కనపడ్డాడు అంటే, ఎలా కనపడ్డాడు? కృప పొందిన వాడుగా కనపడ్డాడు. ఏ కాలం అది? భయంకరమైన కాలం, దుష్ట కాలం, పాప కాలంలో నోవహు కుటుంబము దేవునికి ఎలా కనబడిందంటే దేవుని దృష్టికి కృప పొందిన వాడుగా అయ్యాడు. కృప పొందడం అంటే వారందరూ కూడా దేవుని యందు వేదార్థంగా ఉన్నారు, భక్తి కలిగినటువంటి వారుగా ఉన్నారు. తర్వాత చదువుదాం, తర్వాత ఉన్నటువంటి వచనాలు కూడా మనం చదువుదాం ఒకసారి. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడును యుండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. సరిపోతుంది. ఇక్కడ మనం గమనించినట్టయితే నోవహు అతని కుటుంబము ఎలా ఉన్నాడంటే నిందారహితుడిగా ఉన్నాడు, దేవునితో నడిచినటువంటి వాడుగా ఉన్నాడు. అలాగే ముందుకు మనం చూసినట్టయితే హానోకు కూడా దేవునితో నడిచిను అనేటువంటి మాటలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఆ భయంకరమైన పరిస్థితిలో, ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క జరుగుతున్నటువంటి సంఘటనలో నోవహు ఎలా ఉన్నాడంటే దేవుని కృప పొందాడు, దేవుని పట్ల దేవుని యందు ఆయన మరి నడుస్తున్నాడు అనేటువంటి విషయం కనపడుతూ ఉంది. కనుక నోవహు ఆయన ఎలా ఉన్నాడంటే నిందారహితుడిగా ఉన్నాడు, నిందలేనటువంటి వాడుగా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏళ్ళు చూపించుకునేవాడిగా లేడు, నిందలేనటువంటి వాడిగా ఉన్నాడు. కనుక దేవుడు నోవహుతో అన్నాడు, నోవహు ఇదిగో నీవు నీ కుటుంబము సిద్ధపడండి అని చెప్పి నోవహు ఒక ఓడను కట్టమని నోవహుతో దేవుడు చెప్పాడు. దాని కొలతలు, దాని అరలు, దాని ఎత్తు, దాని ఎడలుపు, దాని పొడవు అంతా కూడా దేవుడే ఆయన డిజైన్ ఇచ్చి ఏం చేశాడంటే నీవు ఈ రీతిగా ఓడను నిర్మించాడు. ఇంచుమించు 100 సంవత్సరాల పైనే ఓడను నిర్మించినట్లుగా మనం చూస్తాం. కానీ ఆ ఓడ నిర్మిస్తున్నప్పుడు అనేక మంది అనుకున్నారు ఈయన ఏదో ఒక కొండ మీద కడుతూ ఉన్నాడు, బయట కడుతూ ఉన్నాడు. ఇది ఎవరైనా ఓడను సముద్రం పక్కనో లేకపోతే ఏరు పక్కనో లేకపోతే నది పక్కనో దాన్ని నిర్మించాలి, దాన్ని కట్టాలి. కానీ ఈయన ఒక ఎత్తైన ప్రాంతంలో ఈ ఓడను కడుతున్నాడు అని నోవహును చూసి అందరు కూడా ఏళన చేశారు, ఎగతాళి చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓడ తయారైంది. దేవుడు చెప్పాడు ఆయన 40 రాత్రింపగళ్ళు ప్రచండమైనటువంటి వర్షం పడుతుంది. కనుక ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు రానే వచ్చినటువంటి కారణాన్ని బట్టి వర్షం మొదలైంది. సినుకు పడుతూ ఉంది. అందరూ అనుకున్నారు మామూలు వర్షమే అనుకున్నారు. చాలా పెద్ద వర్షం అయిపోయింది.
అడుగు లోతు వర్షం వచ్చింది, 2 అడుగుల లోతు వర్షం వచ్చింది, 3 అడుగుల లోతు వర్షం వచ్చింది. వర్షం పెరిగిపోతుంది కనుక వారు ఏం చేస్తున్నారంటే మరి ఎత్తుకెళ్తున్నారు, ఇల్లు ఎక్కుతున్నారు, కొండలు ఎక్కుతూ ఉన్నారు, చెట్లు ఎక్కుతున్నారు, గుట్టలు ఎక్కుతూ ఉన్నారు. ప్రియమైన దేవుళ్ళారా, కానీ వర్షం తగ్గట్లేదు, నీటి మట్టం తగ్గట్లేదు. ఆ దినమున ఆకాశం యొక్క తూములు అలాగే భూమి యొక్క మరి అన్ని కూడా ఆయన ఇప్పిన తర్వాత కింద నుంచి పైనుంచి ప్రచండమైనటువంటి వర్షం రావడంతో జరిగిన సంగతి ఏంటంటే మొత్తం జలం అంతా నిండిపోయింది. కనుక అప్పుడు నోవహు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, నోవహు తలుపు తీయమని. అప్పటికే నోవహు ఏం చేశాడంటే నోవహు కుటుంబము ఓడలోనికి వెళ్ళిపోయాడు. అంతేకాదు ప్రత్యేక జీవరాశి మొగది ఆడది పెంటు పోతూ కూడా ఏమైందంటే ఆ ఓడలోనికి వెళ్ళారు. కనుక మానవుడు మాత్రం దేవుని మాట వినలేనటువంటి విధానాన్ని మనం చూస్తాం. కనుక వాళ్ళందరూ వచ్చి అంటున్నారు, వాళ్ళ దగ్గరకు వచ్చి అంటున్నారు, నోవహు తలుపు తీయమనగానే దేవుడు ఏం చేశాడంటే ఆ తలుపు తాళాలు వేసుకుని వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవహు ఆయన భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే మనం చదువుకున్న భాగంలో మనం చూస్తాం, ఈ యొక్క మరి అపోస్తలుడు పౌలు ఆయన చెప్తున్నాడు, కాగా నా ప్రియ లారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నీ ఎదుట ఉన్నప్పుడు మాత్రము గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. నేను మీతో లేనప్పుడు కూడా ఏం చేయాలంటే మీరు సొంత రక్షణను కొనసాగించుకోవాలి. ఇక్కడ మనం ఒకటి గమనం చేయాలి ప్రియమైన దేవుళ్ళారా, ఇంచుమించు 45 రోజుల పైనుంచి మనకి దేవుని మందిరంలో ఆరాధన చేయడానికి అవకాశం లేదు, ఆదివారం ఆరాధన చేయడానికి అవకాశం లేదు. కనుక నీ ఇంట్లో నీవే ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి, ప్రార్థించాలి, నీకు నువ్వే సాక్ష్యం చెప్పుకోవాలి, నీకు నువ్వే బోధించుకోవాలి. ఎందుకు అంటే ఇది కడవరి కాలం. అందుకంటున్నాడు మీ సొంత రక్షణను కొనసాగించుకోనండి, మీ సొంత రక్షణ కొనసాగించుకోండి. ఇప్పుడు మీకు వచ్చి ఎవరైనా చెప్పకపోవచ్చు, ఎవరైనా వచ్చి మీకు బోధించకపోవచ్చు, దేవుని యొక్క వాక్యాన్ని మీకు చెప్పకపోవచ్చు, కానీ ఇప్పుడు నీవు అలాగే దేవుడు కలిసి మరి మాట్లాడుకునే సమయం. అబ్రహాము అదే చేశాడు. అబ్రహాము ఆయన దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు, దేవునితో సంభాషణ చేస్తూ ఉండేవాడు. పరాయి దేశంలో ఉన్నటువంటి యోసేపు కూడా ఆయన ఐగుప్తు దేశంలో ఎలా ఉన్నాడు అంటే ఆయన దేవునికి భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. శోధనే వచ్చింది, నిందే వచ్చింది, జైల్లోనికి వెళ్ళిపోయాడు, కానీ ఆయన యథార్థతను మాత్రం విడిచిపెట్టలేదు. పరాయి దేశంలో బబులోను దేశంలో ఉన్నటువంటి దానియేలు తన యొక్క స్నేహితులు కూడా ఏం చేశారంటే దేవుని యందు విధేయత కలిగినటువంటి వారుగా ఉన్నారు, దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉన్నారు. కనుక మరి భయంకరమైన ఆజ్ఞ ఉన్నా సరే దానియేలు యథాప్రకారంగా ఆయన ప్రార్థన చేయటం మానలేదు. ఆయన యథాప్రకారం ప్రార్థన చేయటం మానలేదు, విశ్వాసంతో ఆయన కొనసాగాడు. కనుక ఆ దేశంలో సాక్షిగా నిలబెట్టాడు. కనుక రాజు అంటున్నాడు, దానియేలు దేవుడే, ఆయనే దేవుడు అని చెప్తున్నాడు. ఆ దేశంలో దానియేలు ఒక్కడు నిలబడ్డాడు కనుక దేవునికి మహిమ కలిగింది, దేవునికి ఘనత కలిగింది. నిన్ను బట్టి నన్ను బట్టి దేవునికి ఘనత కలుగుతుందా, లేకపోతే నిన్ను బట్టి నన్ను బట్టి దేవునికి అవమానం కలుగుతుందా అనేటువంటి దాన్ని మనం ప్రశ్నించుకోవాలి. అందుకంటున్నాడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేనున్నప్పుడు పాటలు పాడటమే కాదు, నేనున్నప్పుడు సాక్ష్యం చెప్పడమే కాదు, నేనున్నప్పుడు మీరు మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ అనుభవం పొందడమే కాదు, నేను లేనప్పుడు కూడా మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. మన సొంత రక్షణను మనము కొనసాగించుకుందాం. దేవుని సన్నిధిలో మనం నడుద్దాం, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిద్దాం, ఎక్కువగా ప్రార్థన చేద్దాం, దేవునితో మనం గడుపుదాం. అటువంటి భాగ్యం దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. మరొకసారి ప్రార్థన చేస్తాను. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మీకు ప్రేమతో మనం చేస్తున్నాం.
మహాగుణుడు మహోన్నతుడు అయిన దేవా, నీకు స్తోత్రాలు నాయన. ఈ కడవరి కాల సమయంలో నువ్వు వచ్చే రాకుడుకు అనేక సూచనలు కనపడుతూ ఉన్నాయి. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నాయన మాకు మేముగా మా సొంత రక్షణను కొనసాగించుకోవడానికి సహాయం దయచండి ప్రభా. నాయన, హానోకు నీతో నడిచాడు, అలాగే నోవహు నీతో నడిచాడు. అంతేకాదు ఆయన భక్తి కలిగినటువంటి వాడిగా నిందారహితుడిగా ఉన్నాడు ప్రభా. అటువంటి కృప మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. పరాయి దేశములో యోసేపునైనా నీకు సాక్షిగా నిలబడ్డాడు, ఆయన సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడు ప్రభా. నాయన బొబ్బుల దేశములో ప్రభా, నాయన దానియేలు కూడా ప్రభా విశ్వాసముతో నాయన ఆయన నీ కోసం నిలబడ్డాడు. అటువంటి కృప మాకు అందరికి దయచేయండి. మా సొంత రక్షణను మేము కొనసాగించుకోవడానికి భయముతోనూ వణుకుతోనూ మేము నడవడానికి సహాయము దయచేయమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తుని బట్టి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కూడా ప్రార్థన చేద్దాం, దేవుళ్ళు కొనసాగుతాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.